ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు 117ను తక్షణం రద్దు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద సంఘం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి టి అన్నారం, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ పాఠశాలల విలీనం వల్ల పేద పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు దూరమయ్యాయన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవీవి నగేష్, టి రవిచక్రవర్తులు మాట్లాడుతూ ఉత్తర్వు 117ను రద్దు చేసి 53 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై ఆర్జేడీ జి నాగమణికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి సీతారామయ్య, సిహెచ్ సూరిబాబు, టి సత్యబాబు, వి సోని, వజ్రపు మహేష్, ఎస్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజుని ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ 1, 2 తరగతులు ప్రైమరీ తరగతులు గాను 3 నుంచి హై స్కూల్కి సంధానం చేయడం జరిగింది. దీనివల్ల చాలా ప్రభుత్వాలు పాఠశాలలు మూతపడిపోయినాయి. దానివల్ల ప్రభుత్వ విద్య అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఉపసంహరించి రద్దు చేసి అదేవిధంగా 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలలు ఉంచే విధంగా, అదేవిధంగా హై స్కూల్లో స్ట్రెంత్ పెంచే విధంగా, హై స్కూల్లో కూడా 2 మీడియంలు ప్యారలల్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మనకి ఈ రోజుని 70 మంది రావడం జరిగింది. మా విద్యాశాఖ అధికారులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ విద్య బలపడే విధంగా ఇంట్లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 వ్యవస్థలు ఉంటేనే పల్లెటూరులో ఉన్న పిల్లలకి బాగుంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి 2 అంటే వారికి ఇష్టమైన మీడియం తీసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలి. అలాగే చాలా పోస్టులు చాలా నుండి డిఎస్సి తీయట్లేదు. ఈ ముందున్న ప్రభుత్వం అసలు ఒక డిఎస్సి కూడా తీయలేదు. డిఎస్సి తీయాలి, ఎక్కువ పోస్టులు తీస్తామని చెప్తుంది. డిసెంబర్ నాటికి తీస్తారు ఈ పోస్టులన్నీ. ఈలోగా చాలామంది రిటైర్ అవుతూ ఉన్నారు. కాబట్టి పోస్టులు కూడా వెంటనే తీయాలి. మెగా డిఎస్సి అంది, కానీ ఇంకా ఎక్కువ తీయవలసిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు వెంటనే 117 జీవోని రద్దు చేసి తక్షణం త్వరగా పాఠశాలని బాగా మెరుగయ్యేటట్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.